సార్ ఈవీఎంలపై వైసీపీ ఫిర్యాదు కేంద్ర ఎన్నికల సంఘం ఏమనే అవకాశం ఉంటుంది? ఇవి ఎన్నికల సంఘము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వరుసగా రాజకీయ పార్టీలను కలుస్తోంది. ఇంతకుముందు ఆప్ వాళ్ళు కలిశారు, సిపిఎం వాళ్ళు కలిశారు, కాంగ్రెస్ కూడా కలిసింది. మీ ఫిర్యాదులు 2-3 రకాల ఫిర్యాదులు ఉన్నాయి. మనం ఈ అంశం రోజు చర్చిస్తున్నాం. ఇప్పుడు మరీ ముఖ్యంగా బీహార్లో దాదాపు 3 కోట్ల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. ప్రీ పోల్ ఆపరేషన్ చాలా సింపుల్గా చెప్తున్నారు. మహారాష్ట్రలోనేమో ఎన్నికల సమయంలో తొలగించారు. రివర్స్ ఇది మహారాష్ట్రకు రివర్స్ ఆపరేషన్ బీహార్లో జరుగుతుంది. మహారాష్ట్రలో చేర్చారు 40 లక్షల ఓట్లు, బీహార్లో 42 కోట్ల ఓట్లు తొలగిస్తున్నారు. సో ఏదో ఒక విధంగా వాళ్ళని గెలిపించడానికి చేస్తున్నారు అనేది ఇప్పుడు ఉన్న ఫిర్యాదు. దీని మీద అందరితో చర్చలు జరుపుతామన్నప్పుడు ఈవీఎం మెషినరీ మీద కూడా చర్చలు, అలాగే సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు 2024లో చేసిన ఫిర్యాదుల మీద కూడా మేము సమగ్రంగా చర్చిస్తాము రండి అని వైసీపీకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. నిన్న వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ వెళ్ళి కలిసి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ బయట కూడా వాళ్ళు చెప్పారు, చివరి 1.5-2 గంటలు ఓటింగ్ అసాధారణంగా పెరిగింది. ఇదే మహారాష్ట్రలో కూడా ఫిర్యాదు. దాదాపు 3వ వంతు ఓట్లు ఆ చివరి 2 గంటల్లో వచ్చేసాయంటే ఇది ఎలా నమ్మశక్యం కాకుండా ఉంది, ఇది కృత్రిమంగా ఉంది. దీని మీద దర్యాప్తు జరపాలని మేము పెడితే అది ఒక పరిధి మించి మీరు జరపట్లేదు. వివిప్యాట్ చెక్ అనే దానికి కూడా మీరు సిద్ధం కావడం లేదు. అందువల్ల ఒక ఏడాది తర్వాత మిగిలిన అనేక రాజకీయ పోరాటాలు లేకపోతే కేసులు లేకపోతే పరస్పర సవాళ్లతో పాటు ఈవీఎంల కోణాన్ని కూడా వైసీపీ పెంచుతున్నట్టుగా కనిపిస్తుంది. నిన్న వైవి సుబ్బారెడ్డి అయితే మళ్ళీ బ్యాలెట్ల ద్వారా పోలింగ్ జరపాలి అనే కోరిక కూడా కోరారు. దాన్ని ఎవరు పాటిస్తారని నేను అనుకోను. మళ్ళీ బండి ఎప్పుడు వెనక్కు పోదు కదా, టూత్పేస్ట్ లోపల నుంచి బయటకు వస్తుంది కానీ మళ్ళీ లోపలికి పోదు. ఒకసారి బ్యాలెట్ పద్ధతి వద్దని మనం ఈవీఎంలకు వచ్చిన తర్వాత ఈవీఎంల నుంచి వెనక్కి పోయే అవకాశం లేదు. కానీ బట్ దేశం అంతా కూడా ఇది ఒక పెద్ద చర్చకు అయితే దారితీస్తుంది. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. నేను నిన్నే ఒక ముఖ్యమైన వ్యాసం చదువుతున్నా, రేపు వస్తుంది కూడా అది. ఏమంటే గతంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు మార్పులు చేసేటప్పుడు అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదించి ఒక ఏకాభిప్రాయంతో చేస్తూ ఉండేది. చిన్న చిన్న తేడాలు ఉన్నా ఎన్నికల సంఘం చేసింది అంటే అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి అనే ఒక అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు ఎన్నికల సంఘం కేవలం కేంద్ర ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తో ఇష్ట ప్రకారం తీవ్రాతి తీవ్రమైన మార్పులు చేస్తుంది. ఉదాహరణకు బీహార్లో 22 ఏళ్ల నుంచి జరగని ఓటర్ జాబితాల సవరణను కేవలం 2 మాసాల్లో సవరించాలని ఎందుకు తలపెట్టారు అన్నది సర్ప్రైజ్ ఇంటెన్స్ రివిజన్. కాబట్టి వైసీపీ కూడా వాళ్ళు కూడా ఇందులో వాళ్ళ వాదన కలిపారు, వాళ్ళు కూడా మాట్లాడారు. మేము అన్ని ఆధారాలు కూడా సమర్పిస్తాం ఇంకా అని కూడా చెప్తున్నారు. కాబట్టి బహుశా నేను అనుకుంటాను క్షేత్రస్థాయిలో కూడా ఈ చర్చ వాళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆప్ కూడా అలాగే మాట్లాడుతోంది. అన్ని రాజకీయ పార్టీలు నిన్న బీహార్ దాని మీద చర్చ జరిపారు. ఎన్నికల కమిషన్ ఈజ్ ఇన్ ది డాక్. ఖచ్చితంగా ప్రతిపక్షాలు మాత్రం ఎలక్షన్ కమిషన్ ఏకపక్ష వ్యవహార శైలి సరిగ్గా లేదు అని చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందనేది ఇంక వాళ్ళు అయితే సరే గతంలో చివరి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ఇది కారణం కాదని మీరు విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలకు కొంతమంది ఆ విధమైన ఇది కూడా ఇస్తున్నారు. మెయిన్ లేకపోతే ఏమయ్యేది, మాతో పెట్టుకోకుండా ఏమయ్యేది అన్నప్పుడు అంతమంది జగన్ బాగున్నాడు కాబట్టి ఆయన వచ్చారు, ఇప్పుడు వీళ్ళు బాగున్నారు కాబట్టి వీళ్ళు వచ్చారు, వీళ్ళందరినీ ఆడిస్తుంది కేంద్రం అని. నేనేమది ఆ వాదన నేను ఇక్కడ చేయడం లేదు. కానీ ఎన్నికల సంఘము ఈవీఎంలు ఈ ఓటర్ల జాబితాల సవరణ చివరి నిమిషంలో విపరీతంగా పోలింగ్ శాతం పెరగటం, వీవీప్యాట్లను సక్రమంగా విస్తృతంగా నిర్వహించకపోవడం, ఈ అంశాల ఆఖరికి ఎన్నికల సంఘ నియామకం కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా పెట్టమంటే ఎందుకు పెట్టలేదు సిఈసి నియామకంలో, ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి. సో జాతీయ స్థాయి చర్చతో పాటు వైసీపీ కూడా గొంతు కలుపుతున్నట్టు చెప్పాలి. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా అలాంటి పుస్తకాలు వేశారు.